హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఫస్ట్ వీడియో అయితే చావడి కొట్ట వరకు ఎండ్ అయిపోయింది. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ లో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో మొత్తం సింగిల్ పార్ట్ లో పెడదాం అనుకున్నా. కానీ నేనైతే వీడియోస్ ఎప్పుడైతే టైం లైన్ మీద డంప్ చేస్తున్నానో ఓన్లీ రా వీడియోసే నియర్లీ 27 మినిట్స్ వచ్చింది అనమాట. సో అందుకని అలా కంప్లీట్ వీడియో మొత్తం పెట్టేస్తే ఇబ్బంది అయిపోతుంది. అంటే చూడడానికి అవ్వదు, అంత టైం స్పెండ్ చేయలేం ఫస్ట్ మనం యూట్యూబ్ మీద. సో అందుకని నేను ఏం చేశానంటే 2 పార్ట్స్ కింద పెట్టాను అనమాట. ఫస్ట్ పార్ట్ లో చావడి కోట ట్రెక్కింగ్, ఘాట్ రోడ్ మొత్తం చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మన ప్లాన్ ఏంటంటే సెకండ్ పార్ట్ లో చావడికోట నుంచి పాడేరు వెళ్ళిపోవాలి. ఈవినింగ్ వరకు పాడేరులో మనం నైట్ కల్లా పాడేరులో రీచ్ అయిపోతే అక్కడ మనం నైట్ స్టే చేసి మార్నింగ్ వనజంగి వెళ్దాం అనుకుంటున్నాం. ఆన్ ది వే లో మనం ఏం కవర్ చేద్దామంటే దుంపవలస వాటర్ ఫాల్స్, సీలేరు లో కొన్ని డ్యామ్స్ ఉన్నాయి, ఆ డ్యామ్స్ అవి చూసుకుని ఈవినింగ్ కల్లా పాడేరు వెళ్ళిపోదాం. సీలేరు ఘాట్ రోడ్ చాలా బాగుంటది, సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది, సో రోడ్ అయితే అస్సలు బాగాలేదు. మేము అనుకున్న రూట్ మ్యాప్ వేరు, ఇప్పుడు అనుకోకుండా రూట్ మారిపోయాం. ఫస్ట్ అయితే అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. వరస్ట్ రోడ్ లో వచ్చాం. బైక్స్ అయితే నాశనం అయిపోతున్నాయి. ఇది మొత్తం వ్యవసాయంకి యూజ్ చేసే దారి అనమాట. అసలు ఓన్లీ చిన్న చిన్న మోటార్ బైక్స్, ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్స్ ఇవి మాత్రం వెళ్ళగలరు ఈ రోడ్లో. బైక్స్ వేసుకుని మాత్రం అస్సలు రాకండి, అసలు ట్రై కూడా చేయొద్దు. ఇక్కడ నుంచి మనం చావడికోట నుంచి దుంపవలస వాటర్ ఫాల్స్ వచ్చి 45 కిలోమీటర్స్ ఉంటుంది. అదే పాడేరు వెళ్ళాలంటే నియర్లీ 200 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. సో చావడికోటలో వ్యూ చాలా బాగుంది. మోడరేట్ రైన్ఫాల్, ఫాగ్ కూడా అంత ఎక్కువ లేదు. సో ఈ వీడియోలో మొత్తం మనకి రోడ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం అనమాట. మధ్య మధ్యలో 360 వీడియోస్ కూడా నేను రికార్డ్ చేశాను, సో అవి కూడా చూపిద్దాం. సో ఫస్ట్ రోడ్ నేను స్టార్ట్ అవ్వగానే షణ్ముగడ బైక్ అయితే దిగబడిపోయింది అనమాట. భరత్గడ బైక్ తీసుకెళ్ళిపోయాడు బయటికి ఎలాగోలాగా. వాడైతే సైడ్ నుంచి ఎక్కిద్దాం అనుకున్నాడు, అదేంటంటే వెహికల్ స్లిప్ అయిపోయింది అనమాట, ఎక్కట్లేదు. నేనేం చేస్తున్నా అంటే ఇంకా ఏదైతే అదేంటంటే వాటర్లోంచి వచ్చేసిన. భరత్గడ వెళ్ళాడు ఫస్ట్, ఆడి బైక్లో అయితే బయటకి వచ్చేసింది, సో ప్రాబ్లం లేదు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అసలు మా టైం ఏంటో కానీ మాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అనమాట. రోడ్ అసలు ఒకటి ఓవర్కమ్ చేసి వస్తున్నాం, నెక్స్ట్ ఇంకొకటి మా కోసం రెండరా వెయిట్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎక్కడ చూసిన కంకర్ రోడ్లు కదా, సో వెహికల్ ఊరికే స్లిప్ అయిపోతే లేదా దిగబడిపోయింది. వెనకాల ఫుల్ లోడ్ ఉంది వెహికల్ మీద, అండ్ నెక్స్ట్ లెగ్ కూడా ఇంజూర్ అయ్యి ఉంది. సో అన్నీ అసలు నెగిటివ్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. సో అసలు బాగాలేదు. చూసా అసలు ఈ రోడ్లో ఎవరు వెహికల్స్ వెళ్ళాం, మమ్మల్ని అసలు గూగుల్ మ్యాప్స్ ఎలా తీసుకొస్తుందో నాకైతే అర్థం కాల. నెక్స్ట్ అసలు అసలు ఇది ఎలా క్రాస్ చేయాలో కూడా తెలియదు. వెనక్కి వెళ్ళలేం. వెనక్కి వెళ్ళాలంటే నియర్లీ మళ్ళీ ఒక 25 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ వేసి వెళ్ళాలి. ముందుకెళ్దామంటే ఇలా ఉందన్నమాట. మొత్తం ట్రాక్టర్స్ వెళ్ళి ఓన్లీ గాడి పడిపోయింది 2 వీల్తో. అసలు ఇదైతే ఎలా ఎక్కిద్దాం అనేది కూడా నాకు అసలు ఐడియా లేదు. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే వాటర్ వల్ల గాడి కింద పడిపోయింది కదా, వెహికల్ని అందులో తీసుకెళ్తే గ్రిప్ దొరుకుతుంది, అంటే వెహికల్ అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలా స్లిప్పరీ ఏరియాస్లో అంటే పైకి వెహికల్స్ ఎక్కిద్దాం అనుకున్నప్పుడు మీరు వీల్కి సపోర్ట్ ఇవ్వాలన్నమాట ఫస్ట్. అంటే వీల్ అంటే స్లిప్ అవ్వకూడదు అటు ఇటు. సో అలా చూసుకుని అందులో దించి దాని తర్వాత ఎక్కించాలి. నేనైతే నాకు ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్, అంటే వెహికల్ అయితే పడిపోయింది, లేవడానికి ట్రై చేశాను. వెనకాల నవీన్ వచ్చాడు, నవీన్ వచ్చి గబగబా పరిగెత్తుకుంటే వాడు పుష్ చేశాడు అనమాట. పుష్ చేస్తే వెహికల్ కొంచెం సపోర్ట్ దొరికింది, బయటకు తీసుకొచ్చి. అలాగైతే ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్, దాని తర్వాత మాల్ ఫంక్షన్ ఇండికేటర్ వచ్చింది. ఏబిఎస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఎప్పుడైతే వెహికల్ ఎక్కువగా స్లిప్ అవుతుందో మనం బ్రేక్స్ అప్లై చేస్తామని అనుకుంటుంది, అండ్ నెక్స్ట్ ఈసీ ఏం చేస్తుంది అంటే ఏబిఎస్ దాన్ని వీల్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది, వీల్ స్లిప్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ ఈసీకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనం స్లిప్పరీ రోడ్లో ఉన్నామని, అది వెంటనే ఏబిఎస్ ఆఫ్ చేసి ప్రాపర్గా వెహికల్ని వెళ్ళేలా చూస్తుంది అనమాట. అంటే వెహికల్ మొత్తం మాన్యువల్ కంట్రోల్లోకి తీసుకొస్తుంది. సో దానివల్ల ఏంటంటే వెహికల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం వెహికల్ పైకి ఎక్కిస్తున్నాం, ఏబిఎస్ బ్రేక్స్ అప్లై చేస్తూ ఉంది, మనం ఎంత పైకి తీసుకెళ్ళినా సరే బండి వెళ్దు. ఫస్ట్ మొత్తం బుడద కొట్టేసింది. నెక్స్ట్ ఈ ట్రిప్లో నేను చేసిన మంచి పని ఏంటంటే ఫుట్ రెస్ట్లో కూడా రబ్బర్స్ వేసేయడం, లేదంటే మొత్తం కాళ్ళు ఎట్టుకట్టు జారిపోయి మట్టి దెబ్బకి. నెక్స్ట్ నా బైక్ ఎక్కేసింది, షణ్ముఖ్ గడ బండి కూడా అలగలా ఎక్కించాం. ఇప్పుడు భరత్గడ బండి అనమాట. ఆ బండి నా బైక్కి ఫుల్ గ్రిప్ ఉంది, అండ్ షణ్ముఖ్ బైక్కి భరద్వాజ్ బైక్కి టైర్స్ అనేవి రేడియల్ టైర్స్, అంత గ్రిప్ లేదు. సో ఆ వెహికల్స్ అసలు ఎలా వస్తాయో కూడా తెలియదు. చూడండి, మా 2 బైక్స్ వెళ్ళేసరికి మొత్తం గలీజ్ అయింది గాడి మొత్తం. నేను కూడా వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆ వెహికల్ ఎంతమంది పట్టుకున్న 2 వీలర్ వెహికల్ కదా, అదే ట్రాక్టర్ కాదుగా. సో నాకు పట్టుకోవడానికి గ్రిప్ లేదు, అండ్ నేను వీడియో రికార్డ్ చేస్తాను ఉంచిపోయా.
నవీన్ గడ్ ఏమో పిలుస్తున్నాడు రారా రారా అని. వెళ్దామంటే నేను ఎక్కడ పట్టుకోవాలి నాకు అర్థం కావట్లా. అదయింది. దాన్ని క్రాస్ చేసాం. నెక్స్ట్ ఈ వాటర్ క్రాసింగ్ ఒకటి. అసలు ఇక్కడ కొంచెం మా టైం బాగుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా, ఒకవేళ ఈ వర్షంలో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే మేము అయిపోయేవాళ్ళం. మళ్ళీ అన్నీ మూసుకుని జాగ్రత్తగా వెనక్కి వెళ్ళాల్సి వచ్చేది. సో ఈ వాటర్ కోసం పెద్ద లోతేం లేదు, ఒక్కొక్కటిగా జాయిగా ఎక్కించాం అనమాట. ప్రతి చోట కూడా మాకు ప్రాబ్లం ఏంటంటే వెహికల్ మీద లోడ్ ఎక్కువ ఉంది, పైనుంచి వర్షం పడుతుంది, అండ్ మోర్ ఓవర్ నా బైక్లో ఫ్యూల్ అయిపోయింది. ఇంకా నేను పాడే వెళ్ళాలంటే నియర్లీ 170 కిలోమీటర్స్ వెళ్ళాలి. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మ్యాక్సిమం ట్రిప్ ఎఫ్లోకి వచ్చిన తర్వాత 3 లీటర్స్ ఫ్యూల్ ఉంటుంది, అంటే నియర్లీ 80 కిలోమీటర్స్ దాకా డ్రైవ్ చేయొచ్చు. ఈ రోడ్లో అయితే 60 కూడా వెళ్ళద్దో లేదో తెలియదు. ఇక్కడ ఫ్యూల్ దొరికితే అక్కడే ఖచ్చితంగా మనం ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవాలి. అసలు ఈ మట్టి రోడ్లో చూసారు కదా, మొత్తం రాళ్ళు. వాళ్ళని అడిగాను అనమాట. భరత్ చెప్తున్నాడు ఎటెల్లా ఎక్కించాడని. ఆల్రెడీ షణ్ముఖగడ వెహికల్ పైకి ఎక్కించాడు, సో అది బాగానే ఎక్కించింది. నేను కూడా అలా జాయిగా ఎక్కించేసి పైకి వెళ్ళి వెయిట్ చేస్తే ఈలో భరతగడ వెహికల్ తీసుకుని వస్తాడు. నెక్స్ట్ టైం వెయిట్ చేస్తుంది మా కోసం అయితే తెలియదు. ఇక్కడ కూడా వెహికల్ స్లిప్ అవుతుంది, అంటే మొత్తం మట్టి పట్టేసింది కదా వీల్స్కి. సో గ్రిప్ దొరకట్లా. వెంటనే నవీన్ కూడా వచ్చాడు. అవసరం లేదు, ఎందుకంటే కింద రాళ్ళు ఉన్నాయి కాబట్టి జాయిగా ఎక్కించా. పైకి ఎక్కించగానే అసలు వ్యూ అయితే అదిరిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి వ్యూ ఉంటుందని. మేము ఇక్కడ పడ్డ కష్టాలు మొత్తం దెబ్బకి ఎలా ఊరికి ఎగిరిపోయినాయి. కొంచెం మంచి రోడ్ దొరికింది. సో ఈ రోడ్లో ఎంత దూరం కంటిన్యూ అవ్వచ్చో కూడా తెలియదు మాకు. నెక్స్ట్ అనుకున్నట్టుగానే ఏ రోడ్ అయితే ఉందో ఆ రోడ్లో నెక్స్ట్ మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. వాగు మీద మొత్తం వాగులో దించి ఎక్కించి. ఆ రోడ్ అసలు ఎలా ఉందంటే అది రోడ్డు కూడా కాదు, మొత్తం అందరూ వెహికల్స్ దిగిపోయి ఒకనే మొత్తం బైక్ షట్ డౌన్ చేసేసి సెల్ఫ్ ఆపేసి భరద్వాజే మొత్తం బైక్స్ అన్ని. ఎందుకనంటే నాకు లెగ్ సపోర్ట్ చేయట్లేదు, కాలు ఫుల్ పెయిన్ ఉంది. షణ్ముఖగడి షూస్ మొత్తానికి మట్టి పట్టేసింది. సో షణ్ముఖగడి బండి షణ్ముఖగడి దింపుకున్నాడు, నా బైక్ భరత్గడి బైక్ వాడు దింపాడు అనమాట. ఎలా దింపామంటే మొత్తం దిగిపోయి ఒకడే బైక్ మీద ఉన్నాడు, జస్ట్ పట్టుకుని నలుగురు సపోర్ట్ చేసుకుంటా ఓన్లీ హ్యాండ్స్ మీద లెగ్స్ మీద స్లోగా బ్రేక్స్ అప్లై చేసుకుంటా కింద తీసుకెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనమైతే దుంపవలస వాటర్ ఫాల్కి వచ్చేసాం. ఇది ఫుల్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. ఆ రాళ్ళ మీద నుంచి స్లోగా వాటర్ వస్తుంటాయి, వైట్ కలర్లో ఉన్నాయి వాటర్. కిందకి వచ్చిన తర్వాత ముడికైపోయినాయి, కానీ ఆ వాటర్ చూస్తుంటే పైనుంచి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. కొంచెంసేపు ఇక్కడ అలా రెడీ అయ్యి స్నానం చేసి మొత్తం బైక్స్ మొత్తం కొంచెం కడుక్కుని వీల్స్ అవన్నీ నెక్స్ట్ అయితే సీలరీ స్టార్ట్ అయిపోయాం. అంత కష్టపడ్డ తర్వాత నెక్స్ట్ అయితే మాకు ఈ సిమెంట్ రోడ్ తగిలింది. సిమెంట్ రోడ్ తగిలిందిరా బాబు అనుకునేసరికి ఆ సిమెంట్ రోడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన సిమెంట్ రోడ్ అనమాట. అటు ఇటు కంకర పోసారు, ప్యాంట్లు మొత్తం పెంట అయిపోయినాయి. ఇప్పుడు అసలు వ్యూస్, ఇలాంటి వ్యూస్ అసలు మీరు నార్మల్ డేస్ లో కనిపించవు. ఎందుకనంటే వర్షం పడుతుంది, నెక్స్ట్ మోడరేట్ ఫాగ్ అనుకోండి, పీక్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ అలా టచ్ అవ్వకుండా మీరు ఫుల్ గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం మామిడి పులస విలేజ్ లో ఉన్నాం, అక్కడ నుంచి మనం సీలర్ వెళ్తున్నాం అనమాట. సీలర్ నుంచి మనం డైరెక్ట్ గా పాడేరు వెళ్ళడానికి లేదు, మనం మళ్ళీ బార్డర్ క్రాస్ చేయాలి. ఒడిస్సాలోకి వెళ్ళి ఒడిస్సా నుంచి పాడేరు రావాలి. సీలర్ నుంచి డైరెక్ట్ గా పాడేరు వెళ్ళడానికి లేదు. మనం ఒడిస్సాలోకి వెళ్ళే ఊరి పేరు ఏంటంటే కోరాపుట్ డిస్టిక్ అనమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ ఘాట్ రోడ్ లో ఉన్నాం కదా, సీలర్ ఘాట్ రోడ్. ఇది రైట్ సైడ్ మొత్తం అంటే మీకు చూపించడానికి కుదరట్లేదు, అది మొత్తం బ్యాక్ వాటర్స్ అనమాట. దేనిది మనకు డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ బ్యాక్ వాటర్స్ అవ్వండి, పడితే డైరెక్ట్ వాటర్స్ లోకే. మనమైతే చాలా ప్రయాసాలు పడి ఎన్నో ఆఫ్ రోడ్స్ చేసి ఎంతో కష్టపడి సీలర్ అయితే వచ్చాం. ఫస్ట్ మన పని ఏంటంటే ఫ్యూల్ కొట్టించాలి, ఎక్కడ దొరికితే అక్కడ. ఫ్యూల్ అయితే అస్సలు లేదు, మ్యాక్సిమం మహా వెళ్తే ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్ళుద్ది. ఇది ఒక గట్ లాంటిది అనమాట. అంటే డ్యామ్ మొత్తానికి లెఫ్ట్ సైడ్ మొత్తం విలేజెస్ ఉన్నాయి, రైట్ సైడ్ మొత్తం వాటర్. ఈ నదికి లైక్ సబరి రివర్ అనమాట, ఇది గోదావరి ఉపనది. సో దీనికి చాలా డ్యామ్స్ ఉన్నాయి అనమాట. ఇది పంప్ హౌస్ లాంటిది, లైక్ వాటర్ కోసం అనమాట. అంటే కింద గ్రామాలు ఉంటాయి కదా, విలేజెస్, అవి వాటికి వాటర్ సప్లై చేయడానికి. మెయిన్ డ్యామ్ అయితే మనకి ఇంకా ముందు ఉందన్నమాట. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం, అక్కడే పవర్ జనరేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డ్యామ్ కూడా ఉంది, లైక్ డ్యామ్ ఉన్న చోట ఆఫ్ కోర్స్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా గవర్నమెంట్ లైక్ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వాటర్ ని కంట్రోల్ చేయడానికి, ఈ డ్యామ్స్ అవి ఆపరేట్ చేయడానికి, ఇవన్నీ చూసుకోవడానికి. అండ్ ఇంకా డిఫరెంట్ లైక్ మిలిటరీ వాళ్ళు కూడా చూసారు కదా, ఆర్మీ వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు.
సో, రైట్ సైడ్ మొత్తం మీకు వాటరే స్టోర్ చేసుకున్నది డ్యామ్ వాటర్. కిందకి మనకి వాటర్ అనేది ఓపెన్ చేస్తారు. గేట్స్ అయితే సూపర్ ఉంది. చాలా ఓల్డ్. ఇప్పుడే రీసెంట్‌గా మళ్ళీ రెనోవేట్ చేశారంట దీన్ని. కింద పడితే వస్తాము. కానీ ఇంత ఈజీగా అలౌ చేస్తారు అనుకోలా. మాకేమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. డైరెక్ట్‌గా ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఎందుకురా బాబు అంటే డ్యామ్స్ ఓపెన్ అయ్యి లేవు కదా! సో, ప్రాబ్లమ్ లేదు మీరెళ్ళిపోవచ్చు. ఓన్లీ డ్యామ్స్ అనేవి ఎప్పుడైతే ఓపెన్ ఉంటాయో, ఆ ఓపెన్ ఉన్న టైంలోనే అంటే గేట్స్ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఆపేస్తారనమాట. సో, అప్పుడు మాత్రమే మనం వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. మిగతా టైమ్స్‌లో మనం యూజువల్‌గా వెళ్లి తిరిగేసి వచ్చేయొచ్చు. అండ్ నో ఫ్లై జోన్ ఇది. ఇక్కడ డ్రోన్స్ అనేవి ఫ్లై చేయకూడదు. ఆఫ్‌కోర్స్ మన దగ్గర ఎలాగో డ్రోన్ లేదనుకోండి. సో, 360 పెడదామన్నా సరే ప్రస్తుతానికి వర్షం వచ్చేస్తుంది ఫుల్‌గా. దాన్ని ఇంకా వాటర్‌లో టెస్ట్ చేయలా. లాస్ట్ గోవా ట్రిప్‌లో నా యాక్షన్ 4ని టెస్ట్ చేశా. వరస్ట్ రోడ్స్‌లో ఫుల్లు రెయిన్ ఉన్నప్పుడు కూడా టెస్ట్ చేశా. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ స్విమ్ చేయడానికి అలో లేదు. అఫ్‌కోర్స్ అన్ని చోట్ల స్విమ్ చేయడానికైతే అలో ఉండదు. అండ్ పర్టిక్యులర్‌గా ఈళ్ళు ఏం చెప్తున్నారంటే మొసళ్ళున్నాయండి ఇందులో క్రొకోడైల్స్. అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. మనకు సీలర్ అయిపోయింది. ఇప్పుడు సీలర్ నుంచి మనం ఎక్కడికెళ్తున్నామంటే కోరాపుట్ వయా ఈ ఫారెస్ట్ పేరేంటో నాకు తెలీదు. ఈస్టర్న్ ఘాట్సే మొత్తం అయితే ఇది. సో, ఇక్కడ నుంచి మనం ఒరిస్సా ఎళ్ళాలి. ఒరిస్సా వెళ్ళిన తర్వాత అక్కడ మనకేమన్నా లైక్ స్నాక్స్ లాంటివి దొరికితే స్నాక్స్ తినేసి నైట్ కల్లా పాడేరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. సీలేరు నుంచి మనకి పాడేరు వెళ్ళడానికి నియర్లీ 60 కిలోమీటర్స్ దాకా ఉంటదన్నమాట. రోడ్ అయితే బావుంది. అండ్ మనం రైట్ నుంచి వచ్చామన్నమాట. రైట్ నుంచి వస్తే రైట్‌కెళ్తే మనం సీలేరు వచ్చాం కదా! ఈ సీలేరు నుంచి మేము బయటకొచ్చినప్పుడు రైట్ సైడ్ ఎళ్తే మనం దుంపలవాల సైడ్ నుంచి వచ్చాం అటు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇటు ఒరిస్సా వెళ్ళొచ్చనమాట లెఫ్ట్ తీసుకొని. సో, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి వయా కోరాపుట్ మీద నుంచి మనం పాడేరు ఎళ్ళాలి. మీకు తెలుసో లేదో డియోమలి కూడా కోరాపుట్‌లోనే ఉంటది. డిస్ట్రిక్ట్‌లోనే. అది ఒరిస్సాస్ హైయెస్ట్ పీక్ పాయింట్. అది కూడా ఉంది. నెక్స్ట్ పార్ట్‌లో వస్తదది. లైక్ పార్ట్ టైమ్ కాదు. నెక్స్ట్ వీడియోలో ఉంటదనమాట. ఇది ఒక లేక్ అంట. సో, ఈ లేక్ మీద మనకి బ్రిడ్జ్ కట్టారు. సూపర్ ఉంది. అది లైక్ టూరిస్ట్ అట్రాక్షన్ లాంటిదనమాట. ఒరిస్సాలో బ్యాక్ వాటర్స్ ఎక్కువ లైక్ వాటర్ బాడీస్ లైక్ కేరళ లాగా. చాలా వాటర్ ఉంటాయి ఒరిస్సాలో. కానీ వాటర్ కరువు అంటూ ఏం లేదు. మంచిగా అందరికి వాటర్ దొరుకుతాయి. ఒరిస్సా కల్చర్ కూడా చాలా బావుంటది. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒరిస్సాలో. నేను సిమెన్స్‌లో వర్క్ చేసేటప్పుడైతే చాలా సార్లు వెళ్ళా ఒరిస్సా. ఇదొక ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద లైటింగ్ ఎలా ఉందంటే ఒక వింటేజ్ ఫీల్ వచ్చేలాగా పెట్టారనమాట. వీళ్ళైతే లెఫ్ట్ అండ్ రైట్ ఆ బల్బ్స్ లైక్ బేసిక్‌గా నార్మల్ రోడ్స్ మీద ఏం పెడతారు ఎల్‌ఈడీ లైట్స్ పెడతారు. దాంతో పాటు వీళ్ళు ఈ వింటేజ్ బల్బ్స్ ఉంటాయి కదా! లాంతర్ లాంటివి. ఆ బల్బ్స్ పెట్టారు. రైట్ సైడ్ లేక్ ఇది లెఫ్ట్ సైడ్ వాటర్ క్రాసింగ్ లాంటిదనమాట. అంటే ఈ వాటర్ అలౌ చేస్తారు. ఈ లేక్ నుంచి వచ్చిన వాటర్ ముందుకి రివర్‌లోకి అలౌ చేస్తారంట. సో, దాని మీద కొంచెం ఆ మౌంటైన్‌కి ఈ మౌంటైన్‌కి బ్రిడ్జ్ కట్టారు వీళ్ళు. దీని మీద కూడా చెక్ పోస్ట్ ఉంది. అక్కడ కూడా ఆపలేదు. మనమైతే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి పాడేరు జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడెళ్లి పాడేరులో మనం హోటల్స్ వెతుక్కోవాలి. సో, ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వచ్చే వీడియోలో మీకు డియోమలి ఎలా జరిగింది, అక్కడ మేము క్యాంపింగ్ అయ్యి చేసుకున్నాం. అవన్నీ ఎలా చూపించాలి అంటే లైక్ క్యాంప్ ఎలా వేసుకోవాలి అండ్ మార్నింగ్ సన్‌రైజ్ ఎలా ఎక్స్‌పీరియన్స్ చేసాం. అవన్నీ మీకు చూపిస్తానన్నమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.